సార్ని చూడగానే క్రమశిక్షణ ఉట్టిపడుతుంది విద్యార్థులకు ఎవరికైనా కూడా. ఏ రోజు సార్ దాదాపుగా ఒక్కరిని కూడా దాదాపు సారు కొట్టింది లేదు. అంటే చేతులతో పని చెప్పకుండా దాదాపు మాటలతోనే డిసిప్లిన్గా స్టూడెంట్ని చదువుకునే విధంగా మ్యాథ్స్ ఈజీగా అర్థమయ్యే విధంగా రమణమూర్తి సారు చెప్పారు. అయితే సార్ ఎప్పుడు చెప్తుంటారు, మనందరికీ తెలిసిందే ఈ సమాజంలో అత్యంత పవిత్రమైన వృత్తి ఏదైనా ఉంది అంటే ఉపాధ్యాయ వృత్తి. ఒక ఉపాధ్యాయుడు సమాజానికి అవసరమైన ప్రతి ఒక్కరిని తయారు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే స్టూడెంట్ దశ నుంచే మనకి ఎవరైనా కూడా డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఒక అడ్వకేట్ అయినా, లేదంటే ఒక ఏ రకమైనటువంటి వృత్తి నైపుణ్యమైన ఒక ఎంఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా, ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీ అయినా, లేదంటే ఒక లెజిస్లేటివ్ అథారిటీ అయినా ఎవరైనా తయారవ్వాలని అంటే ఉపాధ్యాయుడు ద్వారానే మెలకువలు నేర్చుకుంటారు. ఉపాధ్యాయుడి నుంచి ఒక గురువు నుంచే స్ఫూర్తిని పొందుతారు. అలా ఎంతోమంది విద్యార్థుల్ని సారు తీర్చిదిద్దారు. రకరకాల ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు మన నేలపట్ల నుంచి కావచ్చు, రకరకాల స్కూల్ నుంచి కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో అన్ని వృత్తుల్లో ఉన్నారు అంటే సారు చేసినటువంటి కృషి, అదేవిధంగా విద్యార్థుల్ని క్రమశిక్షణతో వాళ్ళ ఔన్నత్యానికి తోడ్పాటును అందించినటువంటి సార్ గొప్పతనం అనేది ఎవరు కూడా మరవలేనిది. సారు రీసెంట్గా రిటైర్ అయ్యారు. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా సార్ రిటైర్ అయ్యారు. సార్ ఎప్పుడు కూడా దాదాపు అందరు స్టూడెంట్ని ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, బాగా చదువుతున్నారా, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అన్నీ కనుక్కుంటూ ఉంటారు సారు. అదేవిధంగా ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్లకు తన వంతుగా తనలో భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత భాగము పేద విద్యార్థులకు ఆ చదువుకు అనేది సార్ కోఆపరేట్ చేయడము అందరినీ కూడా సంతోషంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. సార్ యొక్క దాతృత్వ స్వభావం అనేది అందరూ సంతోషంగా అసలు పేద విద్యార్థులు ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉంటారో, చదువులో ప్రతిభని కనబరిచిన వాళ్ళకి చాలాసార్లు సార్ తన సొంత డబ్బులే కావచ్చు, తన ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు, ఎంతోమందికి సారు సహాయాన్ని అందించారు. ఆ ద్వారా ఇప్పుడు అన్ని దానాల్లో కన్నా విద్యాదానం అనేది మహా గొప్పది. ఎందుకంటే ఒక మనిషికి అన్నం పెట్టినా ఒక పూట ఉంటుంది, బట్టలు ఇచ్చిన కొన్ని సంవత్సరాలే ఉంటుంది. అదే మీరు విద్యనిచ్చారనుకోండి, తన కాళ్ళపైన నిలబడమే కాకుండా ఒక సమాజానికి కూడా ఉపయోగపడే ఒక అసెట్ లాగా తయారవుతాడు. అతను 10 మందికి మళ్ళీ విద్యను బోధించి ఒక సమాజాన్ని గొప్పతనంగా తయారు చేయడానికి చాలా తోడ్పాటును అందిస్తారు. అలాంటి విద్యాదానం చేసి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ వాళ్ళని పైకి తీసుకొస్తున్నటువంటి రమణమూర్తి సార్కి చాలా ధన్యవాదాలు సార్. మీరు ఇలాగే మీరు కంటిన్యూ చేసి ఎంతోమంది విద్యార్థుల జీవితాలని మీరు తోడ్పాటు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు సార్. అదే